అందరికీ నమస్కారము. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పనసపొట్టు కూర. ఈ పనసపొట్టుని నేను మార్కెట్‌లోంచి తీసుకొచ్చాను. అయితే సిటీస్‌లో ప్యాకెట్లు చేసి అమ్ముతూ ఉంటారు. చాలా పొడి పొడిలాడుతుంది ఇక్కడ పనసపొట్టు. స్టవ్ పై ఒక గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల వాటర్ పోసి మరిగించండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసి మరిగించండి. ఇలా మరిగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పనసపొట్టుని అందులో వేసి 3 నుంచి 4 పొంగులు వచ్చే వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది చల్లారే లోపల మనము పోపు ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి వేడెక్కాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి. అలాగే అల్లం తురుము, కరివేపాకు కూడా వేసి అన్నిటిని మొత్తం 5 నిమిషాల వరకు ఎర్రగా వేయించుకోవాలి. ఈ లోపల మనము ఉడకబెట్టి పెట్టుకున్న పనసపొట్టు చల్లారిపోయి ఉంటుంది. పోపు కూడా ఇక్కడ మనకి చిటపటలాడుతుంది. శనగపప్పు దోరగా వేగింది. ఈ లోపల మనము ఉడికించి పెట్టుకున్న పనసపొట్టు అంతా చల్లారిపోయింది. అయితే పనసపొట్టుని మనం నీళ్ళు లేకుండా గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మొత్తం అంతా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పోపు ఒకసారి వేయించి వాటర్ లేకుండా పిండి పెట్టుకున్న పనసపొట్టును అందులో వేసి 2-3 నిమిషాలు వేయించండి. దాంట్లో తడి అంతా ఆరిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని నానబెట్టి చిక్కగా రసం తీసి ఆ గుజ్జుని ఆ పనసపొట్టులో వేయండి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చూడండి. సాల్ట్ సరిపోకపోతే కనుక ఈ టైంలో మీరు చింతపండు రసం అంతా పిండిన తర్వాత గరిటెతో మొత్తం అంతా కలిపి ఒకసారి దాని టేస్ట్ చూడండి. చింతపండు రసం వేసిన తర్వాత పులుపు ఉండడం వల్ల ఉప్పు తగ్గుతుంది. ఇక్కడ మీరు సాల్ట్ మీకు పడుతుందా లేదో చూసుకొని ఎంత సాల్ట్ అవసరం అవుతుందో అంత సాల్ట్ని మీరు యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ అంతా మొత్తం పనసపొట్టుకి కలిసేలాగా గట్టిపెట్టి ఒక 2 మినిట్స్ వరకు తిప్పుకొని ఆ తర్వాత మూత పెట్టి దీన్ని 5 నుంచి 6 నిమిషాల వరకు సన్న సెగ మీద మగ్గించినట్లయితే ఈ కూర చాలా రెడీ అయిపోతుంది. కూర అయితే చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే.